మీలో చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఇప్పటికి కూడా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆహాలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్కి మెగాస్టార్ ఫలానా అని వేసుకున్నాడు ఆ పెద్ద నిర్మాత కొడుకు. అంటే చిరంజీవి గారు ఉండగా మెగాస్టార్ అని వేసుకున్నారు. ఆ తర్వాత అది చిరంజీవి గారికి తెలియగానే వెంటనే ఆ పెద్ద నిర్మాత వెళ్ళి చిరంజీవి గారికి చెప్పి, లేదంటే ఏదో పొరపాటున జరిగింది, ఆ టీం ఏదో పొరపాటున చేశారని చెప్పి ఇవన్నీ ఏదో కవర్ చేశారు. అంటే మెగాస్టార్, నేనే నెక్స్ట్ మెగాస్టార్ అనేది బలంగా అతని మైండ్లో ఉంది. కాబట్టే ఈ పెద్ది లాంటి సినిమాల్ని తొక్కితే, ఈ మైత్రి మూవీస్ కానీ సితార్ ఎంటర్టైన్మెంట్ కానీ లేకుండా చేస్తే వీళ్ళందరికీ లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కథలు పడుతున్నారని ఫిలిం నగర్లో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవే విషయాల్ని నేను చెప్పడం కాదు, చాలా వెబ్సైట్లు కూడా రాశాయి, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అందుకే ఇక్కడ మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు వీళ్ళకు వణుకు పుడుతుంటుంది. ఆ సినిమాల కలెక్షన్స్ని ఏ విధంగా తగ్గించాలని ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పర్సెంటేజ్ విధానం అని చెప్పి తీసుకొచ్చి ఆ నిర్మాతను నిండా ముంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సంగతి.